హాయ్ ఫ్రెండ్స్, 2026 2027 విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఈరోజు జూన్ 1 కాబట్టి ఇంకొక 10-15 డేస్లో స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో నేను మా పిల్లల్ని గౌడ్ స్కూల్లో జాయిన్ చేయాలని అనుకుంటున్నాను, కానీ మా మిస్సెస్ మాత్రం గౌడ్ స్కూల్ వద్దు అంటున్నది. ఇదివరలాగా గౌడ్ స్కూల్స్లలో సౌకర్యాలు లేవు. ఇప్పుడు చాలా అభివృద్ధి చేశారు. ఎడ్యుకేషన్ కానీ, అక్కడ బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ ప్రతిదీ అప్డేట్ అయ్యాయి. ఈసారి కూడా ప్రీ ప్రైమరీ స్కూల్ వచ్చేసింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి పిల్లలకి మంచి ఎడ్యుకేషను అందిస్తున్నారని చెప్పాను తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్. సో మా మిస్సెస్ వినటం లేదు, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలని అంటుంది. నాకు 2 కూతుళ్ళు. ఆల్రెడీ పెద్ద పాప ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంది. సో ఈ సంవత్సరం 3rd క్లాస్లో అడ్మిషన్ కోసం చూస్తున్నాను పెద్ద పాపకి. చిన్న ఆమెను ఇప్పుడే 3 years వచ్చాయి. నర్సరీలో అడ్మిషన్ కోసం చూస్తున్నాను. సో మా మిస్సెస్ వాదన ఏంటంటే, గవర్నమెంట్ టీచర్స్ ఎప్పుడైతే వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారో అప్పుడే అక్కడ ఎడ్యుకేషన్ బాగుంది అని అనుకుంటాను. అంతవరకు ప్రైవేట్ స్కూలే బెస్ట్ అని అంటున్నారు. సో ఇది మరి గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి లక్షలలో గవర్నమెంట్ టీచర్లకు శాలరీలు ఇస్తే, మరి మనం ప్రైవేట్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకొని విద్యను కొనుక్కోవడం మనకు అవసరమా? ఒకసారి ఆలోచించుదాం. మనము ఫ్రీ బస్ అనగానే పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు ఆధార్ కార్డులు పెట్టుకొని. మరి ఇక్కడ ఎడ్యుకేషన్ వరకు వచ్చేసరికి లక్షలు పెట్టి ఎందుకు కొనుక్కోవాలి? హెల్త్ అయినా ఎడ్యుకేషన్ అయినా, మనకు హాస్పిటల్స్ అయినా గవర్నమెంట్వి చాలా అప్డేట్ చేయాలి. గవర్నమెంట్ వాళ్ళు స్కూల్స్ అయినా కూడా ఎడ్యుకేషను సిలబస్ను, ముఖ్యంగా సిలబస్ను ఒక కార్పొరేట్ స్కూల్స్ లాగా సిలబస్ను అందించి పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి విద్యా బోధనలు, వాళ్ళు కాళ్ళపై వాళ్ళు నిలబడి ఉద్యోగాలు చేసుకొని వాళ్ళే ఇతరులకు ఉద్యోగాలు కల్పించే విధంగా, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా వాళ్ళ సిలబస్ ఉండాలి. పాత సిలబస్ అంతా తీసేసి మంచి అకాడమిక్స్ బుక్స్ స్టూడెంట్స్కి ఇస్తే ఫర్దర్ గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగుంటాయి. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎలా అయితే వాళ్ళ అబ్బాయి పేరు మీద స్కూల్స్ రన్ చేస్తున్నారో, అలా ప్రతి స్కూల్ ఎమ్మెల్యేలను రన్ చేయాలి, ప్రతి నియోజకవర్గం.